పసిడి లోహాన్ని కొనే బదులు డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసిడి బాండ్లో ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 2024-25 బడ్జెట్లో పసిడి వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 15% నుంచి 6%కి ప్రభుత్వం తగ్గించడమే ఈ అనుమానానికి కారణం. కస్టమ్స్ తగ్గాక పసిడి ధర గత 3 రోజుల్లో కిలోకు దాదాపు 7 లక్షల మేర తగ్గడమే ఇందుకు నేపథ్యం. ధర పెరుగుతున్నప్పుడు సార్వభౌమ పసిడి బాండ్లపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ఆసక్తి చూపుతారు. కానీ తగ్గినప్పుడు వీటిపై ఆసక్తి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బడ్జెట్ రోజున ఎస్బీజీ ధర ఎన్ఎస్ఈలో 2 నుండి 5% తగ్గడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పసిడి బాండ్లు జారీ చేయడం లేదు. 2012-13 నుంచి పసిడిపై దిగుమతి సుంకాన్ని పెంచుకుంటూ వెళ్లారు. అప్పట్లో 2% సుంకం ఉండగా దాన్ని దశల వారీగా 15%కి చేర్చారు. కరెంటు ఖాతా లోటుకు పగ్గాలేయడం ఇందుకు కారణంగా అప్పట్లో చెప్పారు. ఉద్యోగ సృష్టికి ఈ రంగం ప్రధానమైందని, కరెంటు ఖాతా లోటు కూడా తగ్గినందున పసిడిపై కస్టమ్స్ తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పుడు పేర్కొంటోంది.